తులా రాశి వారికి నూతన ఆంగ్ల సంవత్సరము మరియు ఉగాది పండుగ దగ్గర నుంచి ఆదాయ వ్యయాలు, రాజపూజ్య అవమానాలు, ఆరోగ్యము, పెట్టుబడులు, ఆకర్షణ ఎలాంటి యోగాలు ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. తులారాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయి అనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి. ఆదాయం 11, వ్యయం 5. ఈ సంవత్సరం అధికంగా ధనాన్ని కూడబెట్టబోయేటువంటి రాశులు, మిగిలించే రాశుల వారు తులారాశి జాతకులే అని చెప్పి గమనించాలి. వీరు ఆదాయం 2 విశేషమైనటువంటి ఆదాయ పరిశ్రమ మనం గమనించినట్లయితే 11 రూపాయలు 5 రూపాయలు పోతే 6 రూపాయలు మిగిలించబోతున్నారు. రాజపూజ్యం 2, అవమానం 2. అంటే సమాజంలో మీరు మంచి పనులు చేయడం వలన, పైన తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు అవ్వడం వలన, రసాధిపతి, వస్త్రాధిపతి అలాగా అవ్వడం వలన నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, వజ్ర వైడూర్యాలు, షేర్లు, గృహాలు, క్రయ విక్రయాలు, ఆస్తులు సొంతం చేసుకోబోతున్నారు. అదే కాకుండా వీరికి గ్రహాలలో అద్భుతమైన